మన ఇల్లే అయినా ఫ్లాట్కి స్లాబ్ వేసినప్పుడు అంతా మందే. నేనే 2 గోడలు పెట్టి ఇది బాత్రూమ్ అన్నాను. అది బాత్రూమ్ అని నేను నిర్ణయం చేశాక ఇంకెప్పుడు నేను అందులో భోజనం చేయను. ఇది నా భోజనశాల అని నేను నిర్ణయించుకున్న తర్వాత అందులో స్నానం చేయను. పరమేశ్వరుడే ఈ భూమండలాన్నంతటినీ సృజించిన ఒక్క భరతఖండాన్ని మాత్రం కర్మభూమిగా నిర్ణయం చేశాడు. ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి, ఇది పాడవదు లక్ష్మి. మళ్ళీ ధర్మం నిలబడుతుంది. నా బిడ్డలందరికీ ధర్మంలో అనురక్తి కలుగుతుంది. కలిపురుషుడి వలన వచ్చేటటువంటి సౌలభ్యమేదో దాన్ని పొందుతారు. కలిపురుషుడి వలన వచ్చే ప్రమాదం నుంచి తప్పుకోవడం అలవాటు చేసుకుంటారు. దానికి ఒక్కటే కారణం, నా వంక చూస్తారు. వాడున్నాడు కాపాడాడు, వాడు మనని కాపాడగలిగిన వాడు ఉన్నప్పుడు మనకెందుకు ఈ అధర్మం, మనకొద్దని వదిలిపెడతారు. అందుకని మౌన సందేశంతో నించుంటాను, మాట్లాడను, అలా నిలబడి ఉంటా.